నువ్వు నచ్చిదానివని నవ్వుతున్నారా? ఆ నవ్వుతున్న వాళ్ళ కుంటినడకను చూసి వాళ్ళని పుట్టించిన దేవుడెంత నవ్వుకుంటున్నాడు. అయితే పెద్ద బాల శిక్ష చదవడానికే నోరు తిరగాలనుకున్నాను, పెద్ద చదువులు చదవడానికి కూడా నోరు తిరగాలన్నమాట. చూడమ్మా, అసలు ఏ లోపం లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి లేదు. అయినా ఆ పొరపాటు నీది కాదమ్మా, అది ఆ దేవుడు చేసిన పొరపాటు. అంతేలే, కొన్ని లోపాలు కూడా మేలే చేస్తాయన్నాడు మోహన్ బావ. మోహన్ బావ వాడెప్పుడు వచ్చాడమ్మా? నాతోనే బండిలో వచ్చాడు, కానీ నేనెవరో బావ పోల్చుకోలేదు. నేను కూడా ముందు పోల్చుకోలేకపోయాను. ఎంత మారిపోయాడో తెలుసానా? ఏమమ్మలు, నువ్వు కాలేజీ మానేయటానికి మోహన్ బాబు ఊళ్ళో రావడానికి సంబంధం లేదు కదా? ఓ నాన్న, బెజవాడలో మహానాడు జరిగింది. వాడవాడల నుంచి పేర్కొన్నారు జనం. ఎందుకు పేర్కొన్నారు? ఏదో ప్రజాసేవ చేద్దామని. నీలాటోళ్ళు నాలాటోళ్ళు ఉన్నంత వరకు సేవ చేసేటోళ్ళకి లోటు ఉండదు. కాకపోతే నీకు ఓటు ఉండదు, మాకు ఉంటది, అంతే తేడా. నీకు నచ్చినోడు ఎక్కి కూర్చుంటే గాడిదలా మోస్తావు, నచ్చనోడు ఎక్కి కూర్చుంటే వెనక్కాలతో ఈడుస్తంతావు. దశరథ మహారాజైనా లెక్కలేదు నీకు. అదే కదా తంతు ప్రజలతో కూడా. అందుకే ఇంగ్లీష్ వారు ఏటన్నారో తెలుసా? గాడిద గుడ్డు అన్నారు. గుడ్డు అంటే ఇంగ్లీష్ లో మంచిది, తెలుగులో కోడిగుడ్డు. అన్నిటికీ కళ్ళు మూసేసుకుంటే గుడ్డే కదా, అది మంచిదే కదా, అంతే. అరే చిన్నబాబు గారా, చాలా మారిపోయారే. అప్పే, నువ్వు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. కులాసానా? మీరు ఇలా రోడ్ల మీద పడిపోయి సొక్కాలు లాగులు మురికి చేసుకోండి, ఉతికి ఆరేసేటోళ్ళం కులాసాగానే ఉంటాం. అది కదే, అన్నయ్య చూడకుండా సిగరెట్ కాల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. ఏమిటి గాడితో కబుర్లు చెప్తున్నావు? మరి రాజకీయ కబుర్లు ఇనేదెవరు బాబు? పదరా. చక్రవర్తి గారు, అమ్మాయి పెళ్లికి 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందండి. మీరైతే ఎక్కడన్నా రొటేషన్ లో పెట్టి సర్దుబాటు చేస్తారని నమ్మకంతో వచ్చాను. శుభం. మీ అమ్మాయి వయసు ఎంతండి? మీ దుర్గ తోటిదేనండి. ఆహా, అయితే తొందర ఏం లేదు పెళ్లికి. చూడండి శంకరం గారు, డబ్బు కోసం ఎల్లకాలం తలని రొటేషన్ లో పెట్టడం కాదు, అప్పుడప్పుడు అలవాట్లు కూడా రొటేషన్ లో పెట్టాలి. అదేం సిగరెట్ అండి? గోల్డ్ ప్లేట్ కింగ్ సైజ్ అండి. దీని ఖరీదు ఎంతండి? 5 రూపాయలు 50 పైసలు. రోజుకి ఎన్ని కాలుస్తారు? రోజుకు 4-5 అయిపోతాయండి. రోజుకి 22 రూపాయలు తగలేస్తారనమాట. అంటే నెలకి 660 రూపాయలు తగలేస్తారు. మీరు పని చేయండి. ఏంటండి? తక్షణం సిగరెట్లు మానేసి ఈ 660 రూపాయలు రొటేషన్ లో పెట్టుకుంటూ పోతే సంవత్సరానికి 10,000 అవుతుంది. మీ అమ్మాయి పెళ్లి దివ్యంగా చేయొచ్చు. ఏమంటారు? మంచి సలహా చెప్పారండి. నేను ఎప్పుడు ఇలాంటి సలహా ఇస్తానండి. బాగుందండి. థ్యాంక్స్ అండి, వస్తాను. వెళ్ళండి. అమ్మా దుర్గా, కాలేజీకి టైం అయిన త్వరగా అమ్మా, దింపేసి వెళ్తాను. నేను ఆ కాలేజీలో చదవను నాన్న. ఏమ్మా? అక్కడ పాడుమూకంతా చేరి నా ఫ్రెండ్ని ఏడిపించి కాలేజ్ మాన్పించేశారు. అలాంటి కాలేజీలో నేను కూడా చదవను. వెరీ గుడ్. అక్కడ చదవనన్నా బాగుంది. ఎక్కడ చదవనంటే ఎలాగమ్మా? ఏ కాలేజీ చదువుతావు చెప్పుకొని? క్వీన్ మేరీసా, స్టెల్లా మేరీసా, కస్తూరిబా, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజా? మీరు చెప్పిన కాలేజీలో సీట్ రావడానికి దానికి వచ్చిన మార్కులు చాలవండి. అదంతా నీకెందుకే? సీట్ ఇచ్చేది దాని మార్కులకి కాదే, నా మాటలకి. చెప్పమ్మా, ఏ కాలేజీలో చేరుతావు? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో నాన్న. గవర్నమెంటా? ఇంకా వండర్ఫుల్. చాలా ఈజీ అమ్మా. చూడమ్మా, గవర్నమెంట్ కాలేజీ మన ఇంటికి దూరం, కానీ రేపటి నుంచి ఓ రిక్షా బేరవాడి పెట్టుకో. ఈ రోజుల్లో కాలేజీ సీట్ల కన్నా రిక్షాలకి డిమాండ్ ఎక్కువ. సీట్ వచ్చినట్టే మాట్లాడుతున్నారే. నీకు సీట్ కావాలా? చెప్పి ఇమీడియట్ గా ఇప్పిస్తాను. ఇంతేనండి. ఎన్నేళ్లు కాపురం చేసినా ఈ పెళ్ళాలకి మొగుళ్ళ గొప్పతనం తెలియదండి. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. నమస్కారం. నమస్కారం. మీరు మిసెస్ జాన్ మేరీ గారు అవునా? అవునండి. మీరెవరు? మీ వారు కులాసా అమ్మా? మా వారు మీకు తెలుసా అండి? జాన్ గారు తెలుసా? మద్రాస్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ సెక్షన్ లో క్లర్క్. అవునండి, మా వారి స్నేహితులండి. మీరు? మీ పేరు? జాన్ రాబర్ట్స్. మీ అబ్బాయి పేరు? అవునా? అవునండి. శ్రీహరికోటలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కులాసాయి ఉన్నాడమ్మా? కులాసాయనండి. మీరు? నేను ఆశ్చర్యపోతున్నానమ్మా, మీ వారిని అబ్బాయిని అంత దూరాన్ని వదిలేసి ఈ మారుమూల ఎలా ఉద్యోగం చేయగలుగుతున్నారా అని. అమ్మా, వాళ్ళకి సర్వకాల సర్వావస్థల్లోనూ కాస్త దగ్గరగా ఉండాలని మీ మనస్సు తప్పించుకోవడం లేదమ్మా? ఎందుకు లేదండి, రెక్కలు కట్టుకుని వారి దగ్గరికి ఎగిరిపోవాలనుందండి. అటు మీ వారికి ఇటు మీ అబ్బాయికి మధ్యస్థంగా నెల్లూరుకి మీరు రెక్కలు కట్టుకుపోయేటట్టు చేయమన్నారా బదిలీ మీద? బదిలీయా? అబ్బే లాభం లేదండి. వెధ రూల్స్ రెగ్యులేషన్స్. ఇంతకీ మీరెవరు? నేనమ్మా ఒక 50 మార్కులు తక్కువ వచ్చిన నా కూతురికి ఏకైక తండ్రిని. మీరు మీ కాలేజీ వెధ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక్క క్షణం పక్కన పెట్టించి ఆ 50 మార్కులు వేసి నా కూతురికి బీఎస్సీలో సీట్ ఇప్పించారంటే బదిలీ వెధ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టించి 50 గంటల్లో మీకు నెల్లూరు బదిలీ చేయించే పూచినది కాదని చెప్పుచ్చుకోటండి. నిజంగానండి? నిజంగానా? సత్య ప్రమాణంగానమ్మా. ఇంతకీ మీరెవరో చెప్పారు కదా? నీకు మహాత్మా గాంధీ తెలుసు కదమ్మా?
ఆయనకి సాక్షాత్తు మనవండి. ఇదిగో మా అమ్మాయి అప్లికేషను, పేరు దుర్గా. ఇంకేం మాట్లాడను. నమస్కారం. నిజంగా గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో నాకు సీట్ దొరికిందా నాన్న? ఆహా, దొరికిందనకు చాలా చౌకబారు మాట. సంపాదించాం. ఇదిగో డబ్బు, రేపు జీతం కట్టాయి. రిక్షా దొరికిందా? ఎలా సంపాదించారండి? ఏం లేదే, ఆడమనిషి సెంటిమెంట్ల మీద నాకున్న పలుకుబడి మీద ఆధారపడి ఆ ప్రిన్సిపాల్ ని చిన్న రొటేషన్ లో పెట్టాను. దుర్గా అంటే కొత్త కాలేజీలో చేరిందనమాట. ఎవరు కావాలి? ఇక్కడ వెంకటరామయ్య గారని. ఎవ్వరూ లేరు. ఏదో సాకు పెట్టుకొని నిన్నటి నుంచి నా చుట్టూ తిరుగుతున్నారు. తమాషాగా ఉందా? అవునండి, భలే తమాషాగా ఉంది. ఇది మా మామయ్య గారి ఇల్లు. ఎక్కడికి వెళ్ళినా మీరే ఎదురవుతున్నారు. 10 ఏళ్లలో ఊరంతా మారిపోయినట్టే ఉందండి. ఏం కాదు, ఏమీ మారిపోలేదు, ఎవరూ మారిపోలేదు. మీరే మారిపోయారు. ఏం పోయారు? మారిపోయారు. అమ్మ దొంగ, మారిపోయింది ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది. మనిషి మారినా మాట పోల్చుకోలేననుకున్నావా? ఎరా మోహన్, నిన్ననగా ఊళ్ళోకి వచ్చి మామయ్యని చూడటానికి ఇప్పుడు రాని తిరుగుబడింది. పోనీ మేనల్ని చూడటానికి నువ్వైనా రావచ్చుగా మావయ్య. మా అన్నయ్య సంగతి నీకు తెలుసుగా. అదే అక్కడున్న వాళ్ళకైతే అన్నయ్యలు అమ్మమ్మలు అడ్డొస్తారేంటి? ఓహో, నీకు నా మీద ఎంత అక్కడుందో నేను చూస్తాను. నాతో లేచొస్తావా నత్తి పిల్ల? చూడన్నా. ఇంకా నాన్నని చూడమంటావేటమ్మా? ఇక నుంచి నిన్ను చూసుకోవాల్సింది మోహన్ బాబు. మీరిద్దరు సుఖంగా ఉంటే చూడవలసింది మేము. ఇవిగోనమ్మా చీరలు ఉతికి పట్టుకొచ్చాను. సోగ్గా కట్టుకుని ముత్తాబుగా తయారవు. మీ బావ చూస్తాడు. నోరు మీదే. అన్నా నానా, అమ్మా బయలుదేరండి, టైం అయిపోతుంది. అవతల పెళ్లి వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. అక్క, ఎంతసేపు ముస్తాపోతావే? పెళ్లి చూపులు నీకు కాదు, నాకు. నీకు పెళ్లి అయిపోయిందిగా, నాకే కాలేదు. రేయ్, ఇక్కడ ఎగిరితే ఎగిరావు కానీ వాళ్ళింటో మాత్రం తెగరకు. కట్నం సగానికి సగం పడిపోతుంది. కట్నమేనా? ఆచారం తక్కువ కుటుంబం అనుకోరు. ఇప్పుడే అలా అయిపోతున్నాడు. ఆ పిల్ల అందంగా ఉంటే అక్కడే ముహూర్తం పెట్ట ఉంటాడో ఏమో. నాన్న, నీకు కట్నం కావాలి, అమ్మకి ఆచారం కావాలి, అక్కడికి అందం కావాలి, నాకు మాత్రం పెళ్లి కావాలి. ఇప్పటికే మీ పట్టుదల మూలంగా 30 సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పుడే చెబుతున్నాను, మనం చూడబోయే పిల్ల నాకు బ్రహ్మాండంగా నచ్చింది. అదేంటి, ఇంతకు ముందే చూసావా? లేదు, కానీ ఆడపిల్ల కదా, అందుకు నచ్చింది. మీరేమైనా వంకర పెట్టారో ఈ సంవత్సరం కూడా పరీక్షలు తప్పడం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. నిగ్రహం అనేది మీ బావగారిని చూసి నేర్చుకోరా మన్మద. పెళ్ళైన ఏడాదికి దుబాయ్ వెళ్ళిపోయారు. 4 ఏళ్ళైనా నా ధ్యాస పెట్టుకున్నారా? అక్కాయ్, తక్కువ బాయ్, నీ మొగుడు ఎందుకు పారిపోయాడో దుబాయ్ నాకు తెలీదా? పదండి పదండి.